అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఒక 10 రూపీస్ కాయిన్ వెరీ హైయెస్ట్ వాల్యూ ఉండేది. దాదాపు 15,000 పైన ఉండే రూ. 10 కాయిన్ లాలా లజపతి రాయ్ గారి కాయిన్ గురించి ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు పాయింట్స్ మిస్ అవుతారు, పొరపాటు పడే అవకాశం ఉంటుంది. లాలా లజపతి రాయ్ గారి కాయిన్స్ అన్నీ కూడా హైయెస్ట్ వాల్యూ కాదు. ఇప్పుడు నేను వీడియోలో చెప్పే కాయిన్ మాత్రమే హైయెస్ట్ వాల్యూ. దానికి ప్రూఫ్స్ కూడా మీకు ఈ వీడియోలో నేను ప్రజెంట్ చేస్తాను. దేంటో తెలుసుకునే దానికన్నా ముందు ఒక విషయం, ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు నో అబౌట్ అవర్ కరెన్సీ, అవర్ కాయిన్స్. ఇది మన దేశ సంపద. దీని గురించి కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మన బాధ్యతే కదా. లాలా లజపతి రాయ్ గారి ఈ కాయిన్స్ 150th బర్త్ యానివర్సరీ సందర్భంగా రిలీజ్ చేశారు 2015లో. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది బై మెటల్ కాయిన్. 7.71 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 27 మిల్లీమీటర్ సైజ్ ఉంటుంది. ఓకే, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ కాయిన్ వాల్యూస్ ఎంత ఉంటాయో నేను చివరిలో చెప్తాను. ఇప్పుడు మనం చెప్పుకునే హైయెస్ట్ వాల్యూ కాయిన్ ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతుంది కదా. ఈ కాయిన్ వచ్చేసి బై మెటల్కి బదులుగా సింగిల్ మెటల్తో ఈ కాయిన్ తయారైంది. అంటే ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్తో ఈ కాయిన్ బై మిస్టేక్గా తయారైంది. అంటే ఓఎంఎస్ కాయిన్, అదర్ మెటల్ స్ట్రైక్ లేదంటే ఆఫ్ మెటల్ స్ట్రైక్ అనమాట. ఒక మెటల్కి బదులు ఇంకో మెటల్తో తయారయ్యే ఈ కాయిన్స్ హైయెస్ట్ వాల్యూ ఉంటాయి. అంటే తప్పుగా తయారయ్యాయి కాబట్టి ఎర్రర్ కాయిన్స్ కిందకి ఈ కాయిన్స్ వస్తాయి. ఈ కాయిన్ ఏ విధంగా తయారైందంటే 2 రూపీస్ కాయిన్ ఉంటుంది కదా, ఆ కాయిన్కి ఆ ప్లాన్ చెట్లో ఈ కాయిన్ అయితే తయారైంది. ఎందుకంటే ఈ కాయిన్ వెయిట్ వచ్చేసి మనకి 4.89 గ్రామ్స్ ఉంది. 2 రూపీస్ కాయిన్స్ కూడా మనకి 4.85 గ్రామ్స్ ఆ రేంజ్లో ఉంటాయి. అందువల్ల ఇది ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్తో 2 రూపీస్కి బదులు ఆ షేప్లో అదే మెటల్ పైన ఈ లాలా లజపతి రాయ్ గారి కాయిన్ ప్రింట్ అయ్యింది. ఆ కాయిన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఇది ఒక ఆక్షన్లో 10,000 నుంచి 12,000కి ఎస్టిమేషన్ ప్రైస్ పెడితే ఇది 10,000కి అయితే సోల్డ్ అవుట్ అయింది. ఈ కాయిన్ కాకపోతే ప్రజెంట్ వాల్యూకి వస్తే ఇదే కాయిన్ ప్రజెంట్ వాల్యూ చూసుకుంటే మనము యూఎన్సీ కండిషన్ అంటే మింట్ నుంచి కాయిన్ వచ్చినప్పుడు ఏ కండిషన్తో ఉంటుందో ఆ టైప్ ఆఫ్ కండిషన్ కాయిన్ అయితే మాత్రం 15,000కి పైనే దీని వాల్యూ ప్రజెంట్ అయితే మార్కెట్లో ఉంది. అదే కాయిన్ కన్నా బాగా రబ్ అయిపోయి లేకుంటే మార్క్స్ పడి ఉంటే మాత్రం కొంచెం తక్కువ వాల్యూ ఉంటుంది. ఇది ఈ కాయిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇప్పుడు నార్మల్ కాయిన్కి వస్తే ఈ కాయిన్స్ వచ్చేసి బాంబే, హైదరాబాద్, కోల్కతా ఈ మింట్స్ నుంచి రిలీజ్ చేసిన అన్ని కాయిన్స్ కూడా ఒకే వాల్యూ ఉండదు. బాంబే కాయిన్ అయితే మనకు ఒక 30 రూపీస్కే మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది. హైదరాబాద్ కాయిన్ అయితే మాత్రం ఒక 60 రూపీస్కి అవైలబిలిటీలో ఉంది. కోల్కతా మింట్ కాయిన్ మాత్రం ఒక 100 రూపీస్ దాకా ఉంది. ఈ కాయిన్స్ నేను చెప్పేది కొంచెం యూస్ చేసిన కాయిన్స్, మరి ఈ యూఎన్సీ కండిషన్ కాయిన్ కాదు, కొంచెం యూస్ చేసిన కాయిన్స్ కూడా ఈ ప్రైజెస్కి అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అది యూఎన్సీ కండిషన్ కాయిన్ అయితే ఇంకొక 10 to 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇది లాలా లజపతి రాయ్ గారి కాయిన్స్ వాల్యూస్ ప్రజెంట్ ఉండేవి. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. మీకు దగ్గర ఉండే కాయిన్స్ అండ్ నోట్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ పిక్చర్స్ తీసి శిరీష@gmail.com ఈ మెయిల్కి షేర్ చేస్తే దాన్ని నేను అంటే మీరు జస్ట్ వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటున్నారా లేదంటే వీడియో యూట్యూబ్లో చూసుకోవాలనుకుంటున్నారా అనేసి మాత్రం ఖచ్చితంగా ఆ మెయిల్లో మెన్షన్ చేయండి. మేము యూట్యూబ్లో ఒక వీడియో లాగా చూసుకోవాలనుకుంటున్నామంటే ఖచ్చితంగా నేను వీడియో చేసి విత్ వాల్యూస్తో సహా ఆ వీడియోలో చెప్పి ప్రజెంట్ చేస్తాను. ఓకే, మీకేమనిపించిందో నచ్చితే లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.